అరకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ అరకులోని మ్యూజియంకి వెళ్తారు కదా! మరి మ్యూజియంకి వెళ్ళినప్పుడు అక్కడ ముందుగా మనకి ఇది ఎంట్రన్స్‌లో ఉంటుంది ఆదివాసి దేవాలయం. అంటే వాళ్ళు ఏమేమి పూజించేవారు, ఎక్కువగా రాళ్ళు పెట్టి వాళ్ళ దేవతల్ని పెట్టి ఇట్లా చూసారా ఇక్కడ చూసుకుంటే అట్లాగా ఆ దేవాలయంకి సంబంధించిన బొమ్మలు ఉంటాయి. మరి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మైనం బొమ్మలు. అచ్చం మనుషుల పోలే ఉంటారనమాట. ఇక అరకు అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది పచ్చని కొండలు, చల్లని వాతావరణం, కాఫీ తోటలు. కానీ అరకు అందాల్లో మరో అద్భుతం కూడా ఉందండి. అదే అరకు ట్రైబల్ మ్యూజియం. ఈ మ్యూజియంలో అడుగుపెట్టిన క్షణం నుంచి మనం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. గిరిజనుల జీవన విధానం, వారి సాంప్రదాయాలు, కళలు, సంస్కృతి, నమ్మకాలు ఇవన్నీ కూడా ఒకే చోట మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్ గిరిజనుల వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. సాంప్రదాయ గిరిజన గృహాల నమూనాలు, వ్యవసాయ పరికరాలు, వేట సామాగ్రి, ఆభరణాలు, వస్త్రాలు, సంగీత వాయిద్యాలు, దేవతల విగ్రహాలు, ఇక వారి రోజువారీ జీవితంలో ఉపయోగించే వస్తువులు ఇక్కడ మనకి ప్రదర్శనలో పెట్టారన్నమాట. ఈ మ్యూజియంలో కనిపించే ప్రతి బొమ్మ, ప్రతి నమూనా మనకు ఒక కథ చెప్తుంది. గిరిజనులు ఎలా ఇల్లు నిర్మించేవారు, ఎలాంటి పంటలు పండించేవారు, ఇక ఎలా వేటాడేవారు, పండుగలను ఎలా జరుపుకునేవారు, వాళ్ళ వివాహాలు ఎలా చేసుకునేవారు, అన్నిటినీ ఎంతో సహజంగా రూపొందించిన విగ్రహాల ద్వారా మనం చూడొచ్చు ఇక్కడ. ఇవి చూస్తుంటే నిజంగా గిరిజన గ్రామంలో తిరుగుతున్నట్టే ప్రతి ఒక్కరికి అనిపిస్తుందండి. ఇక గిరిజనుల చేతి పనులు ఈ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణని చెప్పాలి. వెదురు, చెక్క, మట్టి, సహజ పదార్థాలతో తయారు చేసిన వస్తువులు వారి కళాత్మకతకు నిదర్శనం అని చెప్పాలి. వారి జీవన శైలి ప్రకృతితో ఎంతో దగ్గరగా ఉంటుందో ప్రతి వస్తువు మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఇక మ్యూజియంలో గిరిజన నృత్యాలను ప్రతిబింబించే విగ్రహాలు ప్రత్యేకంగా మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటాయి. దింసా వంటి సాంప్రదాయ డ్యాన్సులు, పండుగల సందర్భంగా చేసే వేడుకలను కూడా చాలా అందంగా రూపొందించారు ఇక్కడ. ఇక మ్యూజియం బయట చిన్న హస్తకళల దుకాణాలు కూడా ఉంటాయి. వెదురు వస్తువులు, గిరిజన ఆభరణాలు, చేతితో తయారు చేసిన అలంకరణ వస్తువులు, కాఫీ పొడి వంటి అక్కడ లోకల్లో ఏవైతే ఉంటాయో ఆ ఉత్పత్తులన్నీ మనం కొనుక్కోవచ్చు. ఇలా కొనుగోలు చేయడం వల్ల వాళ్ళకి స్థానికంగా గిరిజన కళాకారులకు మనం ప్రోత్సాహం అందించినట్టు అవుతుందని నా అభిప్రాయం అండి. ఇక మ్యూజియం పరిసరాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. సాంప్రదాయ శైలిలో నిర్మించిన భవనాలు, పచ్చని వాతావరణం ఫోటోగ్రఫీకి అద్భుతమైన బ్యాక్డ్రాప్గా నిలుస్తాయి. అయితే అసలు అరకు ట్రైబల్ మ్యూజియం కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాదు. ఇది గిరిజనుల చరిత్రను, సంస్కృతిని, జీవన విధానాన్ని భవిష్యత్తు తరాలకు పరిచయం చేసే సజీవ వారసత్వ కేంద్రం. అలాగే అరకు వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈ మ్యూజియాన్ని చూస్తే అక్కడ గిరిజన సంస్కృతిపై మరింత గౌరవం, అవగాహన కలుగుతుంది. గిరిజనుల్లో కూడా కొన్ని అంటే సపరేట్ తెగలు ఉంటాయి కదా! అట్లా మరి ఆ ఊరికి పెద్దలు ఉంటారు. తెగకి ఒక పెద్ద ఉంటాడు. ఇట్లా పెద్దలు ఎదురైనప్పుడు నమస్కారం చేసుకోవడం, వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ సాంప్రదాయాలు చూసారా? అన్నీ మనకి అసలు ఇవి చూస్తుంటే నిజంగా అక్కడ ఎవరైనా కూర్చున్నారా అనిపించిద్ది మనకి. సడన్గా ఫస్ట్ టైం చూస్తే. ఇంక ఇప్పుడంటే కరెంట్ ఉంది కానీ అప్పట్లో మరి కరెంట్ ఉండేది కాబట్టి కరెంట్ ఉండేది కాదు కాబట్టి లాంతర్లు అంటే కిరోసిన్ పోసి చిన్నగా ఒత్తి చేసి వెలిగించుకొని ఆ వెలుతుల్లోనే వాళ్ళు ఉండేవారనమాట. చూసారా అసలు అప్పట్లో ఇంకా బాగుండేది అరకు అనేది. ఇప్పుడంటే పొల్యూషన్ కొంత మనం వెళ్ళడం ఒక ఎత్తు అయితే అక్కడ కొన్ని కట్టడాలు కూడా కట్టేస్తున్నారు కొండల్ని పడేసి. సో కొంత పాడవుతుంది అరకు అనేది కూడా నా అభిప్రాయం. మరి ఇక్కడ చూడండి బుట్టలు నేయడం అట్లా. ఇంకా ఇది ఎవరు ఓపెన్ చేశారు ఈ మ్యూజియంని అనేది కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇచ్చారనమాట. ఇంకా ఇక్కడ చూసుకుంటే చూడండి కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ మ్యూజియంలో. ఈ అంతటి కళాఖండాలుగా ఇక్కడ మనకి కనిపించి ఉంటుంది. తీర్చిదిద్దారనమాట. చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు.
అరకు ప్రకృతి అందాలు ఎంత అద్భుతంగా ఉంటాయో అరకు ట్రైబల్ మ్యూజియం అంతకంటే గొప్ప అనుభూతిని ఇస్తుంది. కాబట్టి మీరు అరకు ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ మ్యూజియాన్ని తప్పకుండా చూడండి. ప్రకృతిని మాత్రమే కాదు, మన సంస్కృతిని కూడా ఆస్వాదించాలన్నమాట. ఇలాంటి మరిన్ని ట్రావెల్, చారిత్రక, ప్రత్యేక కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.